హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పాప అరవింద్ కూతురని నిజం తెలుసుకున్నాను. మురళి నిజస్వరూపం తెలుసుకొని షాక్ అయిన దివ్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ప్రాణాపాయ స్థితి నుంచి అయితే బయటికి వస్తుంది పద్మావతి. విక్కీ చెప్పిన మాటలకి తన ఊపిరి అందుకుంటుంది. నువ్వు నా భార్యవి, నువ్వు బ్రతకాలి, నాకు జీవితాంతం అండగా నిలబడాలి, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను పద్మావతి అని చెప్పిన విక్కీ మాటలు విని పద్మావతి స్పృహలోకి వస్తుంది. అప్పుడే డాక్టర్ వచ్చి చెక్ చేస్తుంది పద్మావతిని. చెక్ చేసి నిజంగానే పద్మావతి విషయంలో మెరకల్ జరిగింది, మీరు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ మీ మాటలకి తను స్పృహలోకి వచ్చింది, మీ భార్యని మీ ప్రేమతో బ్రతికించుకున్నారు అని అంటూ ఉంటారు డాక్టర్. అయితే అది విని విక్కీ ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే విక్కీ పద్మావతి దగ్గరికి వెళ్తాడు. పద్మావతి, నువ్వు బ్రతికావు, నాకు అదే చాలు, నా ప్రాణం పోయినట్టు అయింది తెలుసా నిన్ను ఈ పరిస్థితిలో చూసి అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. సారు, నా మీద మీరు అంత ప్రేమని దాచుకున్నారా సారు? ఇన్ని రోజులు ఈ ప్రేమని ఎందుకు బయట పెట్టలేదు సారు అని అంటూ ఉంటుంది పద్మావతి. అయితే అప్పుడే ఇక విక్కీ అయితే, పద్మావతి, మనిషి ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదంటారు, అప్పుడే నీకు నీ విలువ నాకు అప్పుడే తెలిసింది, నువ్వు లేనప్పుడే నీ విలువ నాకు తెలిసొచ్చింది అని విక్కీ అయితే అంటూ ఉంటాడు. ఇంకెప్పుడు కూడా ఏ విషయంలో కూడా నీ మనసుని కానీ నిన్ను కానీ నేను బాధ పెట్టను పద్మావతి అని విక్కీ అయితే పద్మావతికి మాట ఇస్తాడు. పద్మావతి బ్రతికుందని తెలుసుకుంటాడు దివ్య ద్వారా మురళి. అయితే అప్పుడు ఇక అరవింద అంటూ ఉంటుంది, చూసావు కదా, వెలిగే దీపానికి ఎప్పుడూ కూడా అంతిమం ఉంటుంది, ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు, అలాగే నీకు కూడా అంతే సంగతులు, నీకు కూడా అలాగే వెలుగెక్కువైపోతుంది, ఆరిపోతావు కదా త్వరలోనే. విక్కీకి ఏ రోజైతే నువ్వు పద్మావతికి యాక్సిడెంట్ చేయించి చంపాలని చూసావని తెలిసిందో అదే నీ ఆఖరి రోజు అవుతుంది, గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది అరవింద. నువ్వు ప్రాణాపాయ స్థితిలో పద్మావతి ఉంది, ఇక విక్కీ ప్రాణాలు కూడా తీసేస్తాను, అందరి ప్రాణాలని తీసేస్తాను అని చెప్పావో, ఇప్పుడు నీ ప్రాణాలను నువ్వు ఎలా కాపాడుకుంటావో నేను చూస్తాను అని అంటూ అరవింద్ అయితే మురళికి సవాల్ విసురుతుంది. అప్పుడే ఇక అరవింద్ చెప్పిన మాటలకి మురళి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు. పద్మావతిని తీసుకుని హాస్పిటల్ నుంచి అయితే ఇంటికి వస్తారు. పద్మావతిని తీసుకుని హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత పద్మావతికి హారతి ఇచ్చి లోపలికి తీసుకువస్తారు. అప్పుడే ఇక పద్మావతిని చూసి అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అప్పుడే యశోధర్ అయితే పద్మావతికి ఫోన్ చేస్తూ ఉంటాడు. యశోధర్ ఫోన్ చేస్తున్నాడని పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే పద్మావతి పక్కకు వెళ్ళి చెప్పండి సార్ అని అంటూ ఉంటే, పద్మావతి, నువ్వు విక్కీ కూడా ఏంటి ఆఫీస్కి రావడం లేదు, ఏన్నా చెప్పుకొని మానేశారా ఏంటి అని యశోధర్ అడుగుతూ ఉంటే, లేదు సార్, విక్కీ గారు ఎందుకు రావట్లేదో నాకు తెలియదు, కానీ నేను మాత్రం మా అక్కకి కొంచెం యాక్సిడెంట్ అయ్యింది, నేను వేరే ఊరికి వచ్చాను సార్, కొన్ని రోజులు ఆఫీస్కి రాలేను అని పద్మావతి అంటూ ఉంటుంది. మరి ఈ విషయం నాకెందుకు చెప్పలేదు పద్మావతి, నేను కూడా నీతో పాటు వచ్చేవాడిని కదా, నువ్వు అక్కడ ఏ సమస్య ఎదుర్కొంటున్నావో ఏంటో అని యశోధర్ అయితే కంగారు పడుతూ అంటూ ఉంటాడు. సార్, నా గురించి మీరేమీ పెద్దగా ఆలోచించకండి, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, ముందు మీరు రెస్ట్ తీసుకోండి అని అంటూ ఉంటుంది పద్మావతి. నాకేమన్నా రోగం ఉందా, నన్ను రెస్ట్ తీసుకోమంటున్నావు అని అంటూ ఉంటాడు. యశోధర్ అయితే, అలా అనకండి సార్, ఎందుకు మీ నోటి వెంట అలాంటి మాటలు వస్తున్నాయి అని అంటూ ఉంటే, సారీ పద్మావతి, సారీ, ఇంకెప్పుడు కూడా అలా అన్నో. నీకు ఒకటి తెలుసా, నేను ఎప్పుడైనా ఇలా మాట్లాడానంటే మా సుగుణ కూడా నన్ను ఇలాగే తిడుతుంది, నీకు నోటి వెంట మంచి మాటలు రావా అని నన్ను అంటుంది, అది సుగుణకి నా మీద ఉన్న ప్రేమ, ఇప్పుడు నువ్వు కూడా అలాగే అంటున్నావు అంటే నీకు కూడా నా మీద నీకు అంత ప్రేమ ఉందని అర్థమైపోతుంది అని అంటూ ఉంటాడు యశోధర్. అయితే అప్పుడే పద్మావతి, శ్రీనివాస నా మీద ఇంత ప్రేమని పెంచుకుంటున్నాడు సారు, నాకు పెళ్ళయిందని నా భర్త విక్రమాదిత్యాన్ని తెలిస్తే ఏమైపోతాడో, ఆయన మా పెళ్లి గురించి ఏమనుకున్నా, మమ్మల్ని అపార్థం చేసుకున్నా పర్వాలేదు, యశోధర్ గారి ప్రాణాల్ని తీసుకువెళ్ళి ఆ తల్లికి కడుపు కోతని మిగల్చొద్దు అని అంటూ ఉంటుంది. పద్మావతి దేవుణ్ణి వేడుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక విక్రమాదిత్య అయితే పద్మావతి దగ్గరికి వస్తాడు. ఏంటి పద్మావతి, ఏంటిదంతా అని అంటూ ఉంటే, సారు, మీకు ఒక విషయం చెప్పాలి,
యశోధర్ గారు నన్నే ప్రేమిస్తున్నారు అని చెప్పేస్తుంది నిజాన్ని. అది విని విక్రమాదిత్య షాక్ అయిపోతూ ఉంటాడు. నా భార్యని ప్రేమించడానికి నేనే అతనికి సలహాలు ఇచ్చానా, నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని బాధపడుతూ ఉంటాడు. విక్కీ అయితే సారు నేను కూడా నిజం సుగుణమ్మ గారికి చెప్పేశాను, కానీ ఆవిడ నా దగ్గర యశోధర్ గారికి ఈ నిజాన్ని చెప్పొద్దని మాట తీసుకుంది అని అనగానే అలా ఎలా మాట తీసుకున్నారు అని అంటూ ఉంటే మీకు తెలీదు సారు, యశోధర్ గారు త్వరలోనే చనిపోతున్నారు, ఆయనకి క్యాన్సర్ అట లాస్ట్ స్టేజ్లో ఉందని 10 రోజుల కన్నా ఆయన ఎక్కువ బ్రతకదని డాక్టర్లు చెప్పేశారు అని అనగానే విక్కీ షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పద్మావతి నువ్వు చెప్పేది, అసలు ఇది నేను నమ్మలేకపోతున్నాను, అంత మంచి మనిషికి అసలు ఇంత జబ్బు ఏంటి అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే అవును సారు, అందుకని ఆ తల్లి ఆవేదన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి నేను కూడా నిజం చెప్పనని ఆ తల్లికి మాట ఇచ్చాను అని అనగానే అవును పద్మావతి నువ్వు కూడా ఈ విషయాన్ని చెప్పొద్దు, చెప్తే తను తట్టుకోలేడు, తను ప్రేమించిన అమ్మాయిని ఎంతలా ప్రేమించాడో నాకు తెలుసు, తన కోసం ఎంతలా ప్రాణానికి ప్రాణంగా ఎదురు చూస్తున్నాడో కూడా తెలుసు. ఇప్పుడు ఈ సమయంలో నువ్వు గనుక ఇలా చెప్పావంటే తను తట్టుకోలేడు అని అంటూ ఉంటాడు. విక్కీ అయితే ఏదో ఒక రోజు నిజం అనేది బయటికి వస్తుంది కదా, ఆ రోజే ఏదోలాగా అది బయటికి వస్తుంది అని విక్కీ చెప్తూ ఉంటాడు. పద్మావతి రోజు రోజుకి పాప మీద అను ఆర్య ప్రేమని పెంచుకుంటున్నారు, కానీ ఆర్యకి అనుకి మనం నిజం చెప్పేయడమే కరెక్టు అని అంటూ ఉండగా అప్పుడే ఇక అను ఆర్య వీళ్ళిద్దరి మాటలను వినేస్తారు. వీళ్ళిద్దరి మాటలను వినేసి షాక్ అయిపోతూ ఉంటారు. అసలు పాప గురించి ఎందుకు నిజాన్ని దాచిపెడుతున్నారు, పాప గురించి మీరు నా దగ్గర దాచిపెడుతున్న నిజమేమిటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక విక్కీ అయితే ఆర్య నేను చెప్పే నిజం వింటే మీరు చాలా బాధపడతారు, ఆ పాప ఎవరో కాదురా మన అక్క కూతురు, అరవింద్ అక్క కూతురు అని అనగానే ఒక్కసారి అను ఆర్య షాక్ అయిపోతూ ఉంటారు. ఈ నిజాన్ని మీకు చెప్పలేక మాలోనే దాచుకోలేక నేను పద్మావతి ఎంతో సతమతమయ్యాము అని బాధపడుతూ ఉంటాడు. విక్కీ అయితే అప్పుడే ఇక విక్కీ అన్న మాటకి అను ఆర్య ఇద్దరూ కూడా చాలా బాధపడతారు. అయినా మా గురించి ఎందుకు ఆలోచించారు, పాప ఎక్కడికి వెళ్తుంది, మనతో పాటు మన ఇంట్లోనే కదా ఉంటుంది, మాకేమీ బాధగా లేదు అని అను ఆర్య సరిపెట్టుకుంటారు. వెంటనే ఈ విషయాన్ని బావకి చెప్పాలని దివ్య అయితే ఈ విషయం తెలుసుకొని పాప మీ కూతురే అని మురళికి నిజం చెప్పాలని ఇక బయలుదేరుతుంది తన ఫోను పనిచేయక. అలా వెళ్తూ ఉంటే మురళి అయితే రోడ్డు మీద ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడు తన ఫ్రెండ్తో. అప్పుడే ఇక మురళి తన ఫ్రెండ్తో మాట్లాడుతూ ఉంటే అది చూస్తుంది దివ్య అయితే దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అవునరా, ఆ దివ్యని ప్రేమిస్తున్నట్టు నటించి దాన్ని నా చేతిలో ఒక ఆయుధంలాగా చేసుకొని వాళ్ళ మీదకి వదులుదామనుకున్నాను, కానీ ఇప్పుడంతా కూడా రివర్స్ అయిపోతుంది అని అంటూ తన నిజస్వరూపాన్ని తన నోటితోనే తన ఫ్రెండ్తో చెప్తూ దివ్యకి అడ్డంగా దొరికిపోతాడు మురళి. అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.